హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొర్రా ట్రైబల్స్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చేసాము. అదేంటంటే ఫ్రెండ్స్, మీలో చాలా మంది బొర్రా కేవ్స్ కి అయితే వచ్చి ఉంటారు. అలాగే ఇంకొంతమంది బొర్రా కేవ్స్ కి వెళ్దామని అయితే ప్లాన్ చేస్తుంటారు. కానీ మీకు బొర్రా కేవ్స్ ఎలా కనిపెట్టారో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో ఎలా కనిపెట్టారో చెప్తా. వీడియోనైతే చివరి వరకు చూసేయండి. గైస్, మీరు బొర్రా కేవ్స్ వచ్చినప్పుడు మీకు ఈ కన్నం అయితే కనిపిస్తుంది. అప్పట్లో పూర్వీకులు ఈ కన్నాన్ని చూసి ఫస్ట్ అయితే గోని కనిపెట్టారు. అదెలా అంటే, వాళ్ళు పెంచుకునే ఆవుల మందలో నుంచి పాలనిచ్చే ఒక ఆవు అయితే తప్పిపోయి వచ్చి కన్నంలో నుంచి అయితే పడిపోయింది. ఆ ఆవుని వెతుక్కుంటూ వచ్చిన వారికి ఈ కన్నం అయితే మొదటిగా కనిపించింది. ఆ కన్నంలో నుంచి చూసేసరికి ఆవు అయితే కింద పడిపోయి ఉండేది. కానీ ఆ ఆవు మాత్రం చనిపోలేదు. ఆ ఆవు ఎందుకు చనిపోలేదో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. ఈ విధంగా అప్పట్లో పూర్వీకులు అయితే ఈ గుహని కనిపెట్టారు. తర్వాత శ్రీ విలియం కింగ్ అనే బ్రిటిష్ జియాలజిస్ట్ ఇక్కడ చుట్టుపక్కల ఉండే ట్రైబ్స్ ద్వారా ఈ గుహ ఉందని తెలుసుకుని 1807వ సంవత్సరంలో ఈ గుహని అయితే వెలుగులోకి తీసుకొచ్చారు. అలాగే బొర్రా కేవ్స్ కి 100 మీటర్స్ పైన రైల్వే ట్రాక్ ని కూడా నిర్మించడం జరిగింది. ఈ విధంగా బొర్రా కేవ్స్ అయితే కనిపెట్టారు. బొర్రా కేవ్స్ ఏ విధంగా ఏర్పడిందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. మీరు దాన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఇన్స్టాలో చూస్తున్నట్టయితే మన అకౌంట్ ని ఫాలో చేసుకోండి. అలాగే యూట్యూబ్ లో చూస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.